ఆయన చదివించేది రాదు, ఒక్కసారిగా ఈ నీరు పొట్టేసేస్తాడా ఏసీ అందరినీ. ఎందుకు తెలుసా? ఇతను ఏటు అక్యూజుట్టు, ఇతను రేపు శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా. ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లో ఎక్కి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు. అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు, ఈడ బాత్రూమ్ భవన్లో ఫ్లైట్ ఉండాలి. ప్రజల సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్యూజుట్టు. ఇతను విక్టిమ్ 2 కాదు, ఇతను అక్యూజుట్టు. ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి. అందుకు ఆ దగ్గర ఎయిర్పోర్ట్. అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి? ఇప్పుడు ఈడున్న 20 మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్ ఎక్కి. మనం ఎవరో స్తోమతను బట్టి ఏమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా? నువ్వు వేసిన తర్వాత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా? చెప్తావు చూడు, చీపు ముందు పెట్టి ఈరోజు చచ్చిపోయిన ప్రతి ఒక్కడి ఆత్మ ఘోషిస్తుంది. నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లో లేక చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు. నిజం అబ్బా, ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకనాకపోతే ఈరోజు లెవర్లో పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూనకం మనం ఎవడు దేవుడు గుడిని అనుకో. దేవుడు కదరా స్వామి, జగన్ ముందాగాడు.